నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9 కు స్వాగతం. ఒక బియ్యం బ్యాగ్ మాత్రమే కొనాలి అని డీమార్ట్ లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి బిల్లు చూసి షాక్ అయ్యారా? 300 కాదు, 500 కాదు, నేరుగా 3000. నేను ఇన్ని వస్తువులు ఎప్పుడు తీసుకున్నాను అని మీకే ఆశ్చర్యం కలిగిందా? నిజానికి ఇది యాదృచ్ఛికంగా కాదు, దీని వెనుక కస్టమర్ల కొనుగోలు అలవాట్లను అర్థం చేసుకుని రూపొందించిన రిటైల్ సైకాలజీ పనిచేస్తుంది. అసలు డీమార్ట్ వంటి సూపర్ మార్కెట్లు ఉపయోగించి ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిక్ నెంబర్ 1. ఇక్కడే చౌక అనే నమ్మకం. డీమార్ట్ తరచుగా భారీ సేల్స్ ప్రకటించదు. దానికి బదులుగా ఏడాది పొడవునా తక్కువ ధరలు అందిస్తామనే భావనను వినియోగదారుల్లో కల్పిస్తుంది. ఒకసారి ఇక్కడే చౌక అనే నమ్మకం ఏర్పడితే ఒక్క వస్తువు కోసం వచ్చినా ఇంకా చాలా వస్తువులు కూడా అక్కడే కొనేస్తాం. ట్రిక్ నెంబర్ 2. పెద్ద ట్రాలీ. మీకు 2 లేదా 3 వస్తువులే కావాలి, కానీ మీ చేతిలో ఉండేది ఒక పెద్ద ట్రాలీ. అందులో 3 వస్తువులు పెడితే అది పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. మన మెదడు ఆ ఖాళీని నింపాలని అనుకుంటుంది. అక్కడి నుంచే ప్లాన్లో లేని కొనుగోలు మొదలవుతాయి. ట్రిక్ నెంబర్ 3. అవసరమైన వస్తువులు చివర్లో. బియ్యం, పాలు, నూనె, చక్కెర ఇలాంటి రోజు అవసరమయ్యే వస్తువులు సాధారణంగా స్టోర్ లోపల భాగంలో ఉంటాయి. అక్కడికి వెళ్లేలోపు మీరు డజన్ల కొద్దీ ర్యాక్స్ దాటాల్సి వస్తుంది. ఆ మధ్యలో కొత్త ఉత్పత్తులు, ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్ప్లేలు మిమ్మల్ని ఆపేస్తాయి. ట్రిక్ నెంబర్ 4. డిస్కౌంట్ బోర్డులు. 100 రూపాయలు ఆఫ్, బెస్ట్ ప్రైస్, సేవ్ మోర్ ఇలాంటి బోర్డులు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. అప్పుడు ఇది నిజంగా అవసరమా అనే ఆలోచన కంటే ఇప్పుడు కొనకపోతే నష్టపోతామేమో అనే భావన ముందుగానే వస్తుంది. ట్రిక్ నెంబర్ 5. బ్లాక్ ఆఫర్స్. బై మోర్ సేవ్ మోర్ అనే ఆఫర్ కనిపించగానే అవసరానికి మించి పెద్ద ప్యాకెట్లు కొనేస్తాం. ఒక్క వస్తువు ధర తక్కువగా అనిపించినా మొత్తం బిల్లు మాత్రం పెరిగిపోతుంది. ట్రిక్ నెంబర్ 6. కళ్ళ ముందే ఎక్కువ లాభం వచ్చే వస్తువులు. బిల్డింగ్కు వెళ్లే దారిలో లేదా కళ్ళకు సులభంగా కనిపించే చోట స్నాక్, చాక్లెట్లు, కిచెన్ ఐటమ్స్ వంటి ఉత్పత్తులను ఉంచుతారు. వీటిలో చాలా వరకు స్టోర్లకు ఎక్కువ లాభం వచ్చే ఉత్పత్తులే. అవసరం లేకపోయినా ఇది కూడా తీసుకుందాం అనిపించేలా డిస్ప్లే చేస్తారు. కానీ డీమార్ట్ విజయం కేవలం సైకాలజీ మాత్రమే కాదు, ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. డీమార్ట్ తక్కువ ధరలు ఇవ్వడానికి ఇంకా కొన్ని వ్యాపార వ్యూహాలు కూడా ఉన్నాయి. తయారీదారుల నుంచి భారీ మొత్తంలో నేరుగా కొనుగోలు చేయడం, ఖర్చులను నియంత్రించడం, స్టాక్ను వేగంగా అమ్మడం, అనేక స్టోర్లను సొంత భవనాలు నిర్వహించడం వంటి కారణాల వల్ల కొన్ని ఉత్పత్తులను నిజంగానే తక్కువ ధరలకు అందించగలుగుతుంది. అంటే కేవలం సైకాలజీ మాత్రమే కాదు, బిజినెస్ మోడల్ కూడా దానికి విజయానికి కారణం. అందుకే డీమార్ట్ లో లేదా ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్ లో షాపింగ్ కు వెళ్లే ముందు ఒక లిస్ట్ తయారు చేసుకోవడం, బడ్జెట్ నిర్ణయించుకోవడం, అనవసర కొనుగోలను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి డిస్కౌంట్ మన కోసం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎక్కువ కొనాలనే ఉద్దేశంతో ఆఫర్లు రూపొందించబడతాయి. మరి మీరు కూడా ఎప్పుడైనా ఒక వస్తువు కోసం వెళ్ళి వేల రూపాయల షాపింగ్ చేశారా? మీ ఫన్నీ అనుభవాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన బిజినెస్ సీక్రెట్స్, సైకాలజీ, టెక్, కన్స్యూమర్ స్టోరీల కోసం ప్రైమ్ 9 డిజిటల్ను ఫాలో అవుతూ ఉండండి.